విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని మోటివేషనల్ స్పీకర్ రఘుప్రియ గారు మనతోని ఉన్నారు. ఆయన చాలా మందికి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి మోటివేషనల్ చాలా అవసరం, స్టూడెంట్స్కి అయినా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా. ఇవాళ మోటివేషనల్గా మనకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అండ్ మేడం నుంచి మోటివేషనల్ ఐడియాస్ తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే మా. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. కానీ మేడం, నేను ఇప్పటి ఆడపిల్లలను చూస్తున్నాం మనం. అసలు ఆడపిల్లలలో ఉండాల్సిన లక్షణాలు ఏంటిది అంటే అప్పటి ఆడపిల్లల కంటే బిఫోర్ 20 years అంటే మీ జనరేషన్ లో ఉన్న ఆడపిల్లలకి ఇప్పుడున్న ఆడపిల్లలకి తేడా ఏంటిది? అండ్ ఆడపిల్లలు ఎలాంటి పద్ధతులు పాటిస్తే, ఎలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు అండ్ లైఫ్ లో సక్సెస్ అవ్వగలుగుతారు? చాలా చక్కని క్వశ్చన్. ఈ కాలానికి తప్పనిసరిగా ఉండవలసిందే. అయితే ఇందాక అనుకున్నట్టు ఆ కాలము ఈ కాలము, ఏ కాలమైనా ఆడపిల్ల ఆడపిల్లే. ఎలా ఉండాలి అనేది అంటే ఇప్పుడు సొసైటీ ఇలా ఉండాలి అని చెప్పలేదు. మన తరతరాలు చెప్పినవి ఎలా ఉండాలంటే ఆడవాళ్ళకి ఒక పద్ధతి, మగ పిల్లలకి ఒక పద్ధతి, అది సృష్టిలోనే ఉంది. అయితే ఏమవుతుందంటే ఇవాళ అంటే ఒక 10 ఏళ్ల క్రితం నుంచి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళలో విప్లవ భావాలు, పేరెంట్స్లోనూ విప్లవ భావాలు ఉండడం వల్ల ఏమవుతోంది, వాళ్ళు వేసుకుంటున్నప్పుడు మనం వేసుకోకపోవడం ఏంటి, వాళ్ళు అలా ఉంటున్నప్పుడు నువ్వెందుకు ఇలా ఉండాలి, ఈ కంపారిజన్స్ వచ్చేస్తున్నాయి. దాంతోపాటు విదేశ వ్యామోహము అంటే వాళ్ళ కల్చర్ని ఎక్కువగా మనం అడాప్ట్ చేసుకోవడం, అది మెయిన్ పెద్ద ఏం చెప్పాలంటే ఒక వైరస్ అని చెప్పాలి. అయితే ఆడపిల్ల అనేది ఈ రోజుల్లో ఆడపిల్ల తెలియట్లేదు. బండి మీద పెడుతుంటే వెనకాల ఆ పోనిటైలు ఆ బండి మీద చూసుకుని మగపిల్లడా తెలియట్లేదు, వస్త్రధారణలో తెలియట్లేదు, మిగతా అటైర్లో కూడా అంటే లైక్ వాళ్ళు ఉండే విధానంలో కూడా మనకి తేడాలు తెలియట్లేదు. దానివల్ల నష్టపోయేది ఎవరు అంటే అల్టిమేట్గా ఆడపిల్లే నష్టపోతుంది. వాళ్ళల్లో కూడా ఎవరు చెప్పాలి ఇలా ఉండాలి అని, అదేదో స్వేచ్ఛని హరించినట్టు కాదు, ఇలా ఉండాలి అని చెప్పడంలో దాని అర్థం ఏంటంటే ఆడతనాన్ని మిస్ అవుతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆడపిల్ల అనగానే మళ్ళా అంటే పరికిణీలు వేసేసుకొని లేదా అంటే ఏదో కట్టుబొట్టు సాంప్రదాయబద్ధంగా ఉండాలి అని అంటే ఉండవలసిన సమయంలో ఉండాలి. ఇప్పుడు ఉద్యోగాలు చేయడం వల్ల ఏమవుతోంది, వారి వస్త్రధారణ మారిపోతోంది. ఎప్పుడైతే వస్త్రధారణ మారిందో మన వస్త్రధారణను బట్టి కూడా ఇమ్మీడియట్గా మన తాలూకా యాటిట్యూడ్ మారిపోతుంది. చీర కట్టుకున్నప్పుడు ఒక రకమైన యాటిట్యూడ్ వస్తుంది. అదే ప్యాంటు షర్టు వేసినప్పుడు అంటే జీన్స్ అనుకోండి, టాప్స్ అనుకోండి, ఇలాంటి వస్త్రధారణ వేసినప్పుడు ఒక రకమైన యాటిట్యూడ్ మారిపోతుంది. అది వాస్తవం కూడా, అది అందరికీ తెలిసిందే, అది వాస్తవం కూడా. ఎందువల్ల అంటే దానికి ఉండే ఫ్లెక్సిబిలిటీ, ఫీబిలిటీ వల్ల అది వస్త్రధారణలో మారుతూ ఉంటుంది. అయితే ఏది బెనిఫిట్, ఎలా ఉంటే ఆడపిల్ల మంచిగా ఉంటుంది అంటే ఉద్యోగ సమయంలో అంటే ఇప్పుడు ఇవాళ రేపు కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే ఇలాంటి ఒక డ్రెస్ కోడ్ పెట్టడము, అందరూ ఇలాగే ఉండాలి అని మనం ఇమిటేషన్ చేసుకుంటున్నాము. మామూలుగా సల్వార్ కమీజులు లాంటివి వేసుకుని కూడా జాబ్ చేయొచ్చు కదా, ఇదే వేసుకోవాలి అన్న నియమ నిబంధనలు లేదు. కాబట్టి అట్లాంటి అంటే టోటల్గా చెప్పవలసింది ఏంటంటే ఆడపిల్లలు ఎక్కడ ఎలా ఉంటే ముద్దుగా ఉంటారు, ఎలా ఉంటే గౌరవించబడతారు అంటే ఒక 10 ఏళ్లకు ముందు ఉన్న ఆడపిల్లలు ఆడపిల్లల్లాగా ఉంటేనే వాళ్ళల్లో స్త్రీతత్వం అనేది, స్త్రీత్వం అనేది మూర్తిభవించినట్టు కనపడుతుంది. అలా ఉంటేనే ఎదుటి వాళ్ళకి కూడా అమ్మ ఎంత బాగుంది. ఎంత మన కంప్యూటర్ యుగం వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వచ్చేసినా మనకు పెళ్ళిళ్ళప్పుడు ఏమని చెప్తాము, లక్ష్మీదేవిలా ఉందంటాము. ఇంకొక హీరోయిన్ పేరు పెట్టి చెప్పం కదా, మహాలక్ష్మిలా ఉందంటాము. అప్పుడు ఇప్పుడు కూడా ఆ అమ్మాయి అలా ఉన్నా ఉండకపోయినా ప్యాంటు షర్టు వేసుకుని వచ్చినా కానీ మహాలక్ష్మి పోలికతోనే పోలుస్తారు. అంటే ఏంటంటే మనకు ఒక విధి విధానం అనేది ఇలా ఉండాలి అనేది మనకి నిర్ణయించబడి ఉంది. దానివల్ల ఈ కాలం ఆడపిల్లలు అది లేకపోవడం వల్ల నష్టపోతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టైట్ డ్రెస్సులు వేసుకోవటం వల్ల ఎవరు నష్టపోతున్నారు అంటే ఆడపిల్లే నష్టపోతుంది. ఒక రకంగా ఏంటంటే కొన్ని వస్త్రధారణల వల్ల వాళ్ళల్లో ఇంటర్నల్ గా కొన్ని ఏమని చెప్తా అంటే ఆర్గాన్స్ అనుకోండి, పార్ట్స్ కనుకోండి, కొంత రకమైన అవయవము ఆ పని చేసేటట్టుగా మనకి వస్త్రధారణ తయారు చేయబడింది. అయితే ఇప్పుడు వాటన్నిటినీ
తోలనాడేసి ఒక రకంగా ఇంకొక రకంలోకి వెళ్ళేటప్పటికీ ఆ పనులు ఏది చెయ్యాలో అది చేయడం మానేయడం వల్ల ఉత్తరోత్తర స్త్రీతత్వం కోల్పోతున్నారు, అమ్మతత్వాన్ని కూడా కోల్పోతున్నారు. చిన్న ఎగ్జాంపుల్, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ టైట్ వస్త్రాలు అనేవి ధరించకూడదు. ఈ జీన్స్ అనేవి మన సంప్రదాయం కాదు. అందులో చిరిగిపోయిన జీన్స్, అది ఎక్కడెక్కడ చిరిగిపోతుందో వాళ్ళకే తెలియట్లేదు, పైకి కనబడుతోందే తప్ప అన్నీ చిరుగులే. దానివల్ల ఎవరికి ఉపయోగము? అది వేసుకోవడం వల్ల అంటే హైఫై తనాన్ని చూపించుకోవడానికా, లేదా పోషుతనాన్ని చూపించుకోవడానికా, లేదంటే మేము ఈ కాలం జనరేషన్లో ఉన్నాము, మేము రేటుకి తగ్గట్టుగా ట్రెండ్లో ఉన్నాము అని చూపించుకోవడానికి వేసుకునే వస్త్రధారణే తప్ప తద్వారా ఎవరు నష్టపోతున్నారు? పిల్లలు నష్టపోతున్నారు, వాళ్ళని చూసుకుని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. కాబట్టి ఆడపిల్లలాగానే ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉండాలి. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా ఆ వస్త్రధారణ వల్ల ఆమెలో గర్భానికి సంబంధించినటువంటి పిల్లలు కలగవలసిన అవయవాలు రూపొందవు, దాని ఇబ్బంది కలుగుతుంది. తర్వాత ఎన్ని చెట్లకి ఎన్ని పుట్లకి పూజలు చేసినా వృధానే కదా. కాబట్టి ఎప్పటికైనా ఆడపిల్ల పెళ్లి అనేది చేసుకోవాలిగా, పెళ్లి తర్వాత అమ్మ అవ్వాలి కదా, అక్కడే అమ్మతత్వాన్ని కోల్పోతున్నారు. తర్వాత ఇంకొక స్టెప్లో ఏంటంటే, ఇప్పటి ఆడపిల్లలు ఒక 4-5 కలిస్తే పబ్ కల్చర్ వచ్చేసింది. ఆ పబ్లో ఏముంటాయో అయితే నాకైతే తెలియదు, కానీ ఆ పబ్ కల్చర్ రావడం వల్ల మనం ఇతరత్ర సినిమాల్లో చూసిన దాన్ని బట్టి చూసుకున్నట్టయితే కనుక మద్యము, సిగరెట్టు, ఇంకా ఇతరత్రవి కూడా ఉన్నాయి. అంటే దానివల్ల తాగేసాము, సిగరెట్ తాగేసాము, ఇంకోటి తాగేసాము, మామూలుగా హైఫైగా గెంతులు గెంతేసాము, అయిపోయింది. తర్వాత ఫ్యూచర్లో నష్టపోయేది ఎవరు? ఆడపిల్లే నష్టపోతుంది. ప్రస్తుతానికి ఆ కల్చర్ బాగానే ఉంది అని అనిపించవచ్చు, కానీ అది మన కల్చర్ కాదు. దానివల్ల నష్టపోయేది ఆడపిల్లే. కానీ వీళ్ళ మీద కూడా ఆ విజన్ లేని తల్లిదండ్రులు తర్వాత మాకు సంతానం కలగట్లేదు, ఏం చేయాలని తలలు పట్టుకొని ఏడుస్తుంటారు. అంటే ఇది ఎన్ని రకాలుగా చూసుకున్నా ఆడపిల్లలో, నేటి తరం ఆడపిల్లలు ఒక 3-4 కలిశారు అంటే ఐటీ కంపెనీల దగ్గర నేను చాలా మందిని చూస్తున్నాను, ఇవాళ రేపు సిగరెట్లు తాగుతున్నారు. ఇంకొకటి కూడా అదేంటో ఉంటాయి, అవి కూడా తింటున్నారు. అంటే దీనివల్ల మీరు హై అని అనిపించుకోవడానికా, తద్వారా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారా అనేది నేటి తరం ఆడపిల్లలు ఆలోచించుకోవాలి. మన విజ్ఞానాన్ని పెంచుకోవాలి, మనం ఒక స్థాయిలో ఉండాలి అంటే వస్త్రధారణతోనే అవ్వక్కర్లేదు. ఇలాగ 4 రకాలుగా కూడా చెడిపోవాల్సిన పని లేదు. తర్వాత తీరుబడిగా కూర్చుని ఏడిస్తే ఉపయోగం ఏముంటుంది? అన్ని రకాలుగా పతనానికే దారితీస్తుంటుంది. చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఏమని చెప్తున్నారు, గరికిపాటి వారు అనుకోండి, పెద్ద వాళ్ళందరూ ఏమని చెప్తున్నారు, ఆడపిల్లలాగా ఉండగలిగితే, ఆ వస్త్రధారణ చేసుకుంటే ఎదుటి వాళ్ళకి కూడా సమాజంలో కావచ్చు, ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా ఒక రకమైన అభిప్రాయంతో ఇలాంటి అరాచకాలు జరగవు. వీళ్లే ఎదురుపడి చేస్తున్నప్పుడు అరాచకాలు జరిగాయి అని బాధపడితే ఎవరికి నష్టమవుతుంది? ఆడపిల్లకే నష్టమవుతుంది.